నామములు వేరు, దైవం ఒక్కడే. Names and forms vary, but God is ఏక one. ప్రభువుగా అనేక నామం. One God has many names. ఒకే దైవమే. God is one. పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చును. Names you can give కానీ any. దైవత్వాన్ని మాత్రం ఏమాత్రం విస్మరించకండి. Never forget God at any అది time. ఏ జీవితం యొక్క ప్రధాన లక్ష్యము. That is the main aim in life. కనుక అట్టి లక్ష్యాన్ని మీరు సాధించుకుంటూ Achieve that aim and goal. ఈనాటి నుంచి కూడాను From this day, వినాయకుడు, వినాయక. నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు. Vinayaka has no master above him. అతనే మా నాయకుడు. He is our leader. అతనికి ఏ పైనైనా పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. You may give any name to him. అట్టి నాయకుడు మాకు చిక్కాడు అనేటువంటి ధైర్యంతో మీరు జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Face the life with all the courage that you have got God himself as the master, the leader. కనుక So, ఈ వినాయక చవితి అనగా ఏదో మనం పూజలు చేసుకోవటము, పత్రి తేవటము, బిళ్ళపత్రి, మారేడుపత్రి, తులసి పత్రి, ఏదో ఈ పత్రులంతా వేసుకో, ఇది కాదు మనం అర్పితం చేయవలసింది. Vinayaka Chavati does not mean offering the leaves of any పత్రం, plant. పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటిని మనం అర్పితం గావించాలి. We have to offer the leaf or the flower, the fruit or పత్రం, water. The leaf. దేహమే పత్రము. Body is the leaf. ఈ పత్రం ఎప్పుడు రాలిపోతుందో, When it fades out, when it drops, కాబట్టి ఈ పత్రాన్ని మనం నమ్ముకో ఉండకూడదు. don't go by this body which is temporary. పుష్పం, Then flower. వాడిపోయే పుష్పం కాదు, Flower fades. ఎండిపోయే పుష్పం కాదు, It never gets dry. కాలిపోయే పుష్పం కాదు, It's not the one that రాలిపోయే పుష్పం కాదు, It never జారిపోయే పుష్పం కాదు. It never drops. అదే మనో పుష్పం. Your mind is the flower. ఇంకా మనము ఒక ఈ దేహము, ఈ రెండింటికి పత్రం, పుష్పం, తోయం. Then the water. ఈ వాటర్ ఎక్కడిది? Where ఏ from? ట్యాప్ వాటరో, ఏ బావి వాటరో, ఏ నది వాటరో, ఇది కాదు. It's not the tap తోయం, water. ఆనంద బాష్పమే తోయం. Water is not the tap water. It's not well water or the river water. They're tears of joy. మన ఫలం. ఫలం. ఈ ఫలం దేని భగవంతుడికి అర్పితం చేయాలి? What sort of fruit is to be offered to God? ఏ జామ పండు, లేక మామిడి పండు, లేకపోతే అరటి పండు, ఏ ఫలంలో యాపిల్ పండు, ఇవంతా మనం అర్పితం చేయాలి. What sort of fruits are to be offered to God? కాదు Apple fruit or కాదు, mango fruit or what? మనో ఫలం. And your mind is the fruit. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగు కూడాను దేహంలో ఉండినటువంటి అర్పితం చేయాలి. So these four within you have to be నీకు ఒక offered to నయా God. పైసా ఖర్చు లేదు. You don't need to spend single naya ఎట్టి paisa. బాధలకు నీవు గురి You కాదక్కర్లేదు. don't need to strain. ఈ భౌతికమైనటువంటి ఫలాలు ఇచ్చి ప్రయోజనం ఏమిటి? What for? Why should you offer ఈ these ఫలాలు physical కూడా things? చూపుతున్నారు భగవంతుడికి. You just show to God. చూపేది దేవునికి, మేపేది నువ్వునికి. You show all the preparation to God, but you eat ultimately. ఏం ఫలం చెప్పండి? What do you get out of అతనికి that? ఇస్తే ఒక్కతూరి ఇచ్చేసేయాలి, అయిపోయింది. Offer it totally. once మధ్య for all. మధ్య ఏ బంప్స్ జంప్స్ రాకూడదు. There should not bumps and jumps in అలాంటి between. పుష్పాన్ని మనం భగవంతునికి అర్పించాలి. We should offer that sort of అలాంటి తోయాన్ని భగవంతునికి వదలాలి. that type of water is to అలాంటి offer to God. పత్రంతో మనం పూజించాలి. We should worship God అలాంటి with such ఫలాన్ని things. మనం అది అర్పితం గావించాలి. Such a fruit has got to be offered to God. ఇది నిజమైనటువంటి ఈనాడు అర్పితము. This is true offering. ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలతో, ఈ విధమైనటువంటి ఆరాధనతో, ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలతో మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants us to lead a life in prayer, worship and correct conduct.